ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఎక్కడెక్కడ మొదలు పెట్టారు అవి లెక్కలు క్లుప్తంగా గ్రామ సభ పెట్టి మా సొసైటీ కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యులను కూడా కూర్చోబెట్టి ఇంకా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని మీరు చేసినటువంటి వ్యవహారం మీద ఈరోజు దగ్గర తీసుకుంటే ₹1 కోటి వ్యవహారము, ₹1 కోటి కుంభకోణం జరిగిందని చెప్పేసి తేటతెల్లమైంది. కాబట్టి మీరు చేసినటువంటి ఈ సామ బాపురెడ్డి మీద కావచ్చు, సిఓ రాయేశ్వరి మీద మేము జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతున్నాం. అదే మాదిరిగా గౌరవమైనటువంటి మంత్రి గారు కూడా దృష్టికి తీసుకుపోయి మీ మీద కఠిన చర్యలు మాత్రం తీసుకోవడం వరకు కాంగ్రెస్ పార్టీ వారు ఊరుకునబోదు. మా ప్రభుత్వంలో అవతవకలు పాల్పడ్డ లెక్కల్లో తికమకలు చేసినట్టు తెలిసినే వదిలిపెట్టబోమని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. దీనికి ఈ రోజు మీ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. నేను మీ బాబురెడ్డి మీద చేసినటువంటి వ్యవహారం మీద మేము సమాధానం చెప్తామని చెప్పేసి అడుగుతున్నాం. మీరు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు కదా, మీరు పెట్టినటువంటి మొక్కలే కదా, మీ మన నియోజకవర్గంలో ప్రతి సొసైటీలో జరిగిన దాని మీద మీరు వత్తాసు పలకలేదా అని చెప్పేసి అడుగుతున్నాను. అవినీతి పరులకు మీరు వత్తాసు పలకడం మానుకోండి ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్తున్నాం. ఇకనైనా ఆ వ్యక్తుల మీద మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఆ వ్యక్తుల పట్ల రాజకీయం మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. బాల్కొండ నియోజకవర్గంలో గత 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు, గతంలో ప్రభుత్వంలో మంత్రి ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఉన్నటువంటి సొసైటీలను అక్రమార్జనతో కూడినటువంటి పరిస్థితులు, కుంభకోణాల సొసైటీలో మార్చినటువంటి ఘనత, చరిత్ర ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారిది అనేది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. కారణం ఏంటనంటే ఈ నియోజకవర్గంలో ఏ సొసైటీ చూసుకున్నా అన్ని అక్రమాల పుట్టగా తయారు చేసి పుట్టలో ఉన్నటువంటి పాములను, ఆ పాములో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చైర్మన్లు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చైర్మన్లకు వత్తాసు పలుకుతున్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం మీద, అదే మాదిరిగా నిన్న కోనసముద్రం సొసైటీలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు గాని ఇంకా మిగతా నాయకులు, అక్కడ ఉన్నటువంటి చైర్మన్ సామ బాపురెడ్డి, ఇంకో మాదిరిగా చూస్తే సిఓ రాజేశ్వర్, సామ బాపురెడ్డి దాదాపు 4 ఏళ్ల నుంచి సొసైటీ చైర్మన్ ఉన్నాడు. అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సామ బాపురెడ్డి 4 ఏళ్ల నుంచి ఏ సంవత్సరానికి లెక్క తీసుకున్నా, అంటే ఈ రోజు 4 సంవత్సరాలకు వచ్చేసరికి పాడి కమిషన్ తీసుకున్నా, ఫర్టిలైజర్ కమిషన్ తీసుకున్నా, ఇంకా ఎల్టీ లోన్లు తీసుకున్నా, ఏ రకమైన తీసుకున్నా పాడి కమిషన్కి వచ్చినటువంటి కమిషన్ తీసుకుంటే 60 లక్షలు వచ్చినాయి 4 సంవత్సరాల నుంచి. అదే మాదిరిగా ఫర్టిలైజర్ నుంచి ఆ కమిషన్ తీసుకున్న 20 లక్షలు వచ్చినాయి. ఇంకా అదనంగా లోన్ల విషయాలకు వచ్చినప్పుడు ఇంకో 20 లక్షలు వచ్చినాయి. అంటే ఉదాహరణకు పాడి కమిషన్ నుంచి 60 లక్షలు వస్తే, మిగతా ఫర్టిలైజర్ కమిషన్ నుంచి 20 లక్షలు వస్తే, ఈ లెక్క తీసుకుని 80 లక్షల రూపాయలు ఈ 4 సంవత్సరాల నుంచి 80 లక్షలు వస్తే, ఈ 80 లక్షలు ఏం చేశారని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ చైర్మన్ ని సీఓని అడిగితే, నాకు తెలియని చెప్పేసి సీఓ ఏం పేరు రాజేశ్వర్ చైర్మన్ అంటే నాకు తెలియని చెప్పేసి సీఓనేమో చైర్మన్ ఎత్తేస్తున్నాడట, చైర్మన్ ఏమో నాకు తెలియని చెప్పి సీఓ మీద ఎత్తుతున్నాడు. ఈ దొంగాట ఏందని చెప్పేసి నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రభుత్వం మాదుంది, చైర్మన్ మర్చిపోద్దు, సీఓ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడుంది. మీ మీద మీరు లెక్కలో తేడా వచ్చింది. అదే మాదిరిగా 60 లక్షల లెక్కలు అడిగితే జీతాలకు ఇప్పించినాము, మేము ఛాయలోకి ఇన్ని ఖర్చు పెట్టినాము, ఛాయలు తాగితే రోజుకు లేదా 20 రూపాయలు లెక్క తీసుకుంటాం, 200 300 ఛాయలు తాగుతాం. ఓవరాల్ గా నెల మొత్తం తీసుకుంటే దాదాపు 3000 4000 అవుతాయి. ఒక్క ఛాయలు తాగిన దానికి ఒక్కొక్కరు 30,000 వేసినట్టు, ఒకదానికి 25,000 వేసినట్టు. అరే 25,000 ఛాయలు తాగుతున్నారా? 25,000 ఛాయలు తాగినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కోనసముద్ర సొసైటీలో ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే మీరు నిధులు కాజేశారు కాబట్టే మా నాయకులు మిమ్మల్ని ప్రశ్నించారు. మిమ్మల్ని మా ప్రభుత్వం వదిలిపెట్టబోదని చెప్పి హెచ్చరిస్తున్నాను. దీనికి ప్రశాంత్ రెడ్డి గారు ఏం చెప్తారో మీరు చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు నియోజకవర్గంలో ఏ తాళరాంపు చూసుకున్నా, ఏర్గడ్ల చూసుకున్నా, ఈ నియోజకవర్గంలో ఏ సొసైటీ చూసుకున్నా మీరు
కుంభకోణంలో తయారు చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్వనాశం చేసినటువంటి చరిత్ర ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారిదని నేను చెప్పక తప్పదు. అదే మాదిరిగా ఈ రోజు లెక్కలు అడిగితే ఒకరిపై నిందలేసుకుంటారా? మిమ్మల్ని వదిలిపెట్టబోదు ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అదే మాదిరిగా మీరు చేసినటువంటి వ్యవహారం మీద మేము మంగళవారము జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నాము. నీ చైర్మన్ పదం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ చైర్మన్ కూడా నువ్వు తక్షణమే నీ నాన్ అవైలబుల్, నువ్వు ఏదైతే లెక్కలు అడిగినప్పుడు అక్రమాలు పాల్పడ్డావని చెప్పేసి లెక్కలు అడిగినప్పుడు నువ్వు తికమకమైనటువంటి చెప్పినటువంటి మీ లెక్కలు సామబాబు రెడ్డి, మీ సీఓ ఎవరైతే ఇద్దరున్నారో మీరే బాధ్యులు. మిమ్మల్ని వదిలిపెట్టబోది ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తున్నాము. పరిణామాల మీద పూర్తి స్థాయిలో నివేదిక తీసుకొని మేము జిల్లా కలెక్టర్ గారికి, మా మంత్రి గారికి, అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా జరిగినటువంటి నియోజకవర్గం జరిగినటువంటి పరిణామం మీద దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.